ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అమ్మయ్యా, ఎలా అడగాల అని కంగారు పడ్డాను. ఇప్పుడు నా మనసుని గ్రహించినట్టు ఆయనే చెప్పమన్నారు కాబట్టి చెప్పేస్తాను. నేను అడుగుతున్నాను కదా సీత, ఏం కావాలో చెప్పు. నాకు మీ అనుమతి కావాలండి. పర్మిషనా? దేనికి? ఒక్క నిమిషం అండి. ఏమండి, ఇది మా అమ్మ చీర. ఈ చీర అంటే నాకెంతో ఇష్టం. అందుకే మా అమ్మకు గుర్తుగా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఇవాళ మన 16 రోజుల పండగకి ఈ చీరని కట్టుకోవాలని ఆశపడుతున్నానండి. అందుకే మీ అనుమతి కోసం అడిగాను. సీత, ఇంత చిన్న విషయానికా ఇందాకటి నుంచి సందేహిస్తున్నావు? చూడు, పుట్టింటి పట్టుచీర అనేది నీ సెంటిమెంట్ అయితే అలాగే కట్టుకో. అమ్మయ్యా, మీరెక్కడ వద్దంటారోనని చాలా భయపడ్డానండి. చూడు సీత, 16 రోజుల పండగ జరిపించడం అనేది మా అమ్మ కోరిక. మీ అమ్మ చీరని కట్టుకోవాలనేది నీ ఆశ. ఒక కొడుగ్గా మా అమ్మ చెప్పిన దానికి ఒప్పుకున్న నేను ఒక భర్తగా నీ ఆశని మాత్రం ఎందుకు అర్థం చేసుకోను? సంతోషంగా ఈ చీర కట్టుకో. మీరు నిజంగా మీ పేరుకి తగ్గట్టే శ్రీరామచంద్రుడండి. ఇదిగో కొత్త బట్టలు. వావ్, పట్టుబట్టలు ఎవరికమ్మా ఇవి? ఇవాళ 16 రోజుల పండగ కదా, నా పెద్ద కొడుకు రామ్కి, వాడి పెళ్ళానికి. అదేంటమ్మా, కొడుక్కి కోడలికి అని చెప్పకుండా రామ్ పెళ్ళానికి ఏంటి? అమ్ములు, నాకు ఏమనాలో ఎవరిని ఎప్పుడు ఎలా పిలవాలో బాగా తెలుసు. మీ అన్నయ్యని నా దగ్గరికి రమ్మన్నాను, నువ్వు చెప్పావా? చెప్పానమ్మా, వస్తాను అన్నాడు. అమ్మకి ఇంకా వదిన మీద కోపం పోలేదు. ఈ 16 రోజుల పండుగని అన్నయ్య సంతోషం కోసం మాత్రమే జరిపిస్తున్నట్టుంది. అమ్మా, రమ్మన్నావంట? అవునరా, ఇవాళ 16 రోజుల పండగ కదా, అందుకే కొత్త బట్టలు తెప్పించాను. ఇందా, ఈ పట్టుబట్టలు కట్టుకుంటే నువ్వు శ్రీరామచంద్రుల్లానే ఉంటావు. చాలా బాగున్నాయమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇందా, ఇది తనని కట్టుకోమని చెప్పు. మా అమ్మకు గుర్తుగా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఇవాళ మన 16 రోజుల పండగకి ఈ చీరని కట్టుకోవాలని ఆశపడుతున్నానండి. అమ్మా, సీత కూడానా? అవునరా, జంటగా కూర్చున్నప్పుడు ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోవటం పద్ధతి కాదు కదా, అందుకే తెప్పించాను. అవునన్నయ్య, అమ్మ నీ కోసం వదిన కోసం సెలెక్ట్ చేసి తెచ్చింది.
ఏంట్రా అలాగే చూస్తున్నావు? బట్టలు నచ్చలేదా? ఆ, అదేం లేదమ్మా, చాలా చాలా బాగున్నాయి. అయితే ఇంకేంటి, తీసుకెళ్ళి ఇవ్వు. పట్టుబట్టలు కట్టుకుని పద్ధతిగా ఇద్దరు పూజకి సిద్ధంగా ఉండండి. అలాగేనమ్మా. ఈ చీర నువ్విచ్చావని సీతకి చెప్తాను. అనయ్య, నువ్వు వదిన ఈ పట్టుబట్టలు కట్టుకుంటే సూపర్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. పద పద, తొందరగా రెడీ అవుతారు గాని. రాణిగారు, తెలుసు కదా, ముందుగా అమ్మాయి తలకి నూనె అద్ది నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి వళ్ళంతా పసుపు పట్టించి ఆ తరువాతే మంగళ స్నానం చేయించాలి. తెలుసండి. ఇదిగో అమ్మాయి, అలా సిగ్గుపడిపోతావే? ఇక్కడ అందరు ఆడవాళ్ళమేగా ఉన్నాం. చాలే వదిన, ఆ 3 నిద్రలు కూడా అయిపోయాక ఇంకా సిగ్గేంటి నా మొహం కాని. ఓసోస్ వల్లకుండమ్మా, శానాళ్ళుగా కాపురాలు చేస్తున్న తమరి సిగ్గులు మా శ్రీకాకుళం దాకా వెళ్ళిపోయినాయేమో కాని మా సీతమ్మ ఇంకా కొత్త పెళ్లి కూతురే కదేటి. వదిన వదిన, ముందుగా నేనే నీకు పసుపు పెడతాను. అమూల్యమ్మా ఆగండి, ఇట్టంటప్పుడు కన్నిపిల్లలు కాదు, ఈ ఇంటి పెద్ద ముత్తైదువు అంటే రాణమ్మగారే తమ కోడలకి నూనె నద్ది పసుపు రాసి తానం చేయించాలి కదేటి. అవునవును, రత్తాలు చెప్పింది కరెక్టే, అదే పద్ధతి కూడా. అమ్మా, అయితే నీ చేత్తోనే వదినని చక్కగా రెడీ చెయ్యి. ఏటమ్మా సూతారు, రండి. వస్తున్నా. నా కొడుకు సంతోషం కోసమే మొదలుపెట్టినా తప్పనిసరిగా ఇష్టం లేకుండానే దీనికి అన్నీ చేయాల్సొస్తోంది. అమ్మా, వదినని దీవించు. ఆ సంతోషంగా ఉండు. ఆ